నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారా? గుండె భాగంలో నొప్పిగా ఉంటుందా? ఇలాంటి వివిధ రకాల గుండె జబ్బులను ఏ విధంగా నివారించవచ్చు అనే అంశంపై సలహాలు సూచనలు అందించడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీతారాం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ముందుగా ఈ ప్రెసిడెంట్ ఉన్న కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్లో ఈ కోవిడ్-19 హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుందంటారా? హార్ట్పై ఎఫెక్ట్ ఉంటుందంటారా? స్టడీస్ ప్రకారం మనకి తెలిసింది ఏంటంటే కోవిడ్-19 వైరస్ హార్ట్ని ఎఫెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏమాత్రం సిమ్టమ్స్, గుండెకి సంబంధించిన సిమ్టమ్స్ లేకపోయినా కూడా, అంటే ఛాతీ నొప్పి కానీ ఆయాసం లేకపోయినా కానీ, జ్వరం కానీ దగ్గు కానీ ఆయాసం కానీ చాలా స్వల్పంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఒక అధ్యయనం ప్రకారం జామా అనే ఒక ప్రఖ్యాత జర్నల్ అధ్యయనంలో తెలిసింది ఏంటంటే 55%, 155 మందిలో ఈ అబ్నార్మాలిటీస్ అనేవి కనపడుతున్నాయి. ఈ 2D ఈకో కార్డియోగ్రామ్ చేసినప్పుడు వీళ్ళలో 55% మందిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే 55% ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళలో 1 to 7% రేంజ్ చాలా సివియర్ అబ్నార్మాలిటీస్ కూడా కనపడుతున్నాయి. అంటే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కోవిడ్ సిమ్టమ్స్ తక్కువగా ఉన్నా కానీ గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటిలో 55% ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ 1 to 7% సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ గుండె జబ్బు గురించి చాలా అలర్ట్గా ఉండాలనేది సూచన. అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందంటారు సార్ కోవిడ్ పేషెంట్స్కి హార్ట్కి సంబంధించిన జబ్బులు రావటం? ఈ హార్ట్ పేషెంట్స్ అంటే గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారన్నది అపోహ. మామూలు గుండె జబ్బు లేని వాళ్ళకి, ఆ వయసు వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో గుండె జబ్బు వాళ్ళకి అంతే రిస్క్ ఉంటుంది. జబ్బు ఇన్ఫెక్ట్ అవటంలో రిస్క్ సమానంగా ఉంటుంది. కాకపోతే వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, ఇంతకుముందు హార్ట్ వీక్గా ఉన్నవాళ్ళు కానీ, నాడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, గుండె జబ్బు ఇంకా ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇంకా రెసిడ్యువల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి కానీ కోవిడ్-19 వైరస్ తర్వాత సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడతాయి. వీళ్ళలో రికవరీ లేట్గా ఉండొచ్చు, హాస్పిటల్ స్టే ఎక్కువగా ఉండొచ్చు, సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏమాత్రం జాగ్రత్త పడుతూ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. సార్, అంటే గుండె డాక్టర్ని ఎప్పుడు, ఏ సమయంలో, ఎలాంటి సిచ్యుయేషన్ సంప్రదించాలంటారు? అన్నెసరీగా హాస్పిటల్ విజిట్స్ తగ్గించుకుంటే మంచిదమ్మా. అట్లా అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నా రాకుండా ఉండటం కూడా చాలా డేంజరస్. ఒక అధ్యయనం ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ పాండమిక్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ విజిట్స్, చెస్ట్ పెయిన్ కోసం ఎమర్జెన్సీ విజిట్స్ 40% తగ్గిపోయినాయి. అండ్ ఇంకొక అధ్యయనంలో తెలిసింది ఏంటంటే 23% హార్ట్ అటాక్స్ కేవలం హాస్పిటల్కి రావటానికి భయపడి, హాస్పిటల్కి రావటానికి లేట్ అయ్యి అలాంటి వాళ్ళని కాపాడలేకపోయారు. సో ఏమాత్రం వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ, ఛాతీ నొప్పి ఉన్నా కానీ, ఆయాసం ఉన్నా కానీ, నాడి ఎక్కువ కొట్టుకుంటున్నా కానీ, బాగా చెమటలు ఎక్కువగా పూస్తున్నా కానీ ఏమాత్రం డిలే లేకుండా, ఏమాత్రం అపోహలు లేకుండా ఎమర్జెన్సీ రూమ్ విజిట్స్ అయితే తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తే కోవిడ్ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతామని కానీ, వేరే పేషెంట్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందని కానీ హాస్పిటల్ విజిట్స్ అవాయిడ్ చేసుకుంటే డేంజరస్ సిచ్యువేషన్లో కాపాడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో హార్ట్ అటాక్ ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీతో హార్ట్ అటాక్ ఈజ్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్. సో హార్ట్ అటాక్ వల్ల సీరియస్ అవ్వకుండా ఉండటం కానీ, హార్ట్ అటాక్ వల్ల చనిపోవటాన్ని ప్రివెంట్ చేయటం కానీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో హాస్పిటల్కి రాకుండా ఉండటం, ఇంట్లోనే ఉండటం, సో జబ్బుని డాక్టర్ నోటీస్కి తీసుకువెళ్లకుండా ఉండటం చాలా డేంజరస్. సో ఏమాత్రం వార్నింగ్ సిగ్నల్స్ నేను చెప్పినవి, ఛాతీ నొప్పిగా ఉన్నా, ఆయాసంగా ఉన్నా, దడ ఎక్కువగా ఉన్నా, బాగా చెమటలు పూస్తున్నా ఎమర్జెన్సీ రూమ్ కానీ కార్డియాలజిస్ట్ని కానీ సంప్రదించడం చాలా అవసరం. సార్, అంటే ఈ గుండె జబ్బులు ఉన్నవారు ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం మంచిదే అంటారా? ఎవరైనా గుండె జబ్బు వ్యాక్సిన్స్ తీసుకోవాలేమో. ఇప్పుడు ఈ కోవిడ్-19 వైరస్ వచ్చి వాళ్ళ ప్రివెన్షన్ చేసుకోవాలి, దానివల్ల జబ్బు రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ చాలా ముఖ్యం. ఇంతకుముందు గుండె జబ్బు ఉన్నా కానీ, గుండెకి సంబంధించిన మందులు వాడుతున్నా కానీ వ్యాక్సిన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ వ్యాక్సిన్ తీసుకోవటం ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ సేఫ్. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఈ బ్లడ్ థిన్స్ ఆపేయాలంటారా?
చాలా మందిలో ఈ అపోహ ఉందమ్మా. ఎక్కువ మంది మాకు కూడా ఈ ఫోన్స్ చేయటం కానీ హాస్పిటల్ విజిట్స్ కానీ చేస్తుంటారు. మేము ఇలా రక్తం పలచబడే గోళీలు వాడుతున్నాం కదా, వ్యాక్సిన్ తీసుకోవచ్చా, ఈజ్ ఇట్ సేఫ్ అని. ఈ వ్యాక్సిన్ అందరికీ సేఫ్ అమ్మా. ఈ వ్యాక్సిన్ వచ్చిన ఫస్ట్ కొద్ది రోజుల్లో బ్లడ్ థిన్నర్స్ ఉన్నవాళ్ళు తీసుకోవద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడున్న లేటెస్ట్ డేటా ప్రకారం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ది కానీ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ది కానీ వ్యాక్సిన్ గుండె జబ్బు ఉన్నవాళ్ళు, గుండెకి సంబంధించి బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు, యాస్పిరిన్ కానీ వార్ఫరిన్ కానీ ఎసిట్రామ్ కానీ ఇవన్నీ వాడేవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే ఎవరు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు అంటారు? ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు? ఓకే, సో గుండె జబ్బు ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చమ్మా. బట్ ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో భారత్ బయోటెక్ కానీ సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ వీళ్ళు ఒక బాక్స్డ్ వార్నింగ్ అని ఇస్తారమ్మా. ఇచ్చి కొన్ని లిస్ట్ ఆఫ్ కండిషన్స్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వ్యాక్సిన్స్ కూడా హై గ్రేడ్ ఫీవర్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. హై ఫీవర్ 100, 101 ఫీవర్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. ప్లస్ ఈ వ్యాక్సిన్ లెస్ దాన్ 18 ఇయర్స్, 18 ఇయర్స్ కంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఇది నాట్ సర్టిఫైడ్. సో ఏ వ్యాక్సిన్ అయినా కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ వయసు కంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు కానీ హై ఫీవర్ ఉన్నవాళ్ళు కానీ తీసుకోకూడదు. ప్రత్యేకంగా కోవాక్సిన్ బాక్స్డ్ వార్నింగ్ ఎలా ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్తో ఉన్నా కానీ ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉన్నా కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు అని బాక్స్డ్ వార్నింగ్ ఉంది. తర్వాత ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్కి వస్తే సీరమ్ ఇన్స్టిట్యూట్ది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ఇంగ్రీడియంట్స్ లోపల ఉన్న పదార్థాలు అది తయారు చేసేటప్పుడు వాడే పదార్థాలకి ఎలర్జీ ఉంటే తీసుకోవద్దు అంటారు. ఈ సీరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వాడేటప్పుడు తయారు చేసేటప్పుడు వాడే పదార్థం మెయిన్ ఎల్హిస్టిడిన్ అండ్ ఈడిటిఏ అంటారమ్మా. ఈ రెండిటికి ఎలర్జీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందికి ఎలర్జీ ఉంటుంది. ఈ రెండిటికి ఎలర్జీ ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అలాగే ఒకరు వ్యాక్సిన్ తీసుకునే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలంటారు? వ్యాక్సిన్ తీసుకునే ముందు ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అన్లెస్ కాంట్రాఇండికేషన్ అయితే నేను చెప్పినట్టు ఉండే తప్పితే. అండ్ బోత్ వ్యాక్సిన్స్ కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ బోత్ ఆర్ సేఫ్. ఈ వ్యాక్సిన్స్ చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. చాలా స్టడీస్ అండ్ స్టెన్యూయస్ స్టడీ చేసిన తర్వాత మనకి వచ్చిన వ్యాక్సిన్ ఇది. దీస్ వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. గుండె జబ్బు ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి ద టైమ్ వ్యాక్సిన్ టేక్స్, ఇట్ టీచెస్ ద బాడీ హౌ టు ఫైట్ అగైన్స్ ద వైరస్. సో ఈ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి 3 నుంచి 4 వారాలు పడుతుంది. ఈ 3 నుంచి 4 వారాలు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలి. సోషల్ డిస్టెన్స్ కానీ మాస్క్ కానీ మనము ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలి. తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఫుల్ వ్యాక్సినేషన్ అయిపోయినా కానీ, అంటే 2 డోసులు వ్యాక్సిన్ అయిపోయినా కానీ 2 నుంచి 4 వారాల టైం కంప్లీట్ అయినా కానీ వీలైనంతగా జాగ్రత్తలు కంటిన్యూ చేస్తేనే మంచిది. అండ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కోవిడ్ వైరస్ రాదు. వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్ రావటం అనేది రేర్. ఇంకొక విషయం ఏంటంటే, అది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక కొంతమందికి వైరస్ ఇంకా జబ్బు వచ్చినా కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్ సివియారిటీ చాలా మైల్డ్గా ఉంటుంది. సో వాళ్ళలో రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ జబ్బు ఉన్నప్పుడు వాళ్ళ ఇల్నెస్ చాలా మైల్డ్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మీడియేటర్స్ని అప్రోచ్ అవ్వకూడదు. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు సో వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ యూస్ఫుల్ లాట్ ఆఫ్ స్కామ్స్ కమింగ్. సో ఈ స్కామ్లోకి ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలనేది. సో ఎవరైనా ఫోన్ చేసి వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్లో మేము ఇప్పిస్తామని కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తున్నారన్న ఉన్నా కానీ వాళ్ళ డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు మాత్రం ఎవ్రీబడి షుడ్ బి అవేర్. ఆ స్కామ్లో మాత్రం దే షుడ్ బి అవేర్. సార్, అలాగే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు ఈ గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నౌ దట్ ఈ పాండమిక్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. బయటికి రావడానికి వాళ్ళకి ఫోబియాలో కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కానీ, బయట వైరస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కానీ అందరూ ఇంట్లో ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు హార్ట్ని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంవత్సరం గడిచిపోయింది. సో ఈ ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి.
గుండె జబ్బు ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పర్ వీక్ ఆర్ 75 మినిట్స్ ఆఫ్ విగరస్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ పర్ వీక్. ఇది రెగ్యులర్గా చేసుకుంటే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం హ్యాబిట్స్కి లోన్ అవ్వకుండా ఉండాలి. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, టొబాకో కానీ ఎక్కువ అలవాటు చేసుకోకుండా ఉంటే మంచిది. వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. ఇంకా ఈ వైరస్ గురించి ఎంత మటుకు కావాలో అంత మటుకు ఇన్ఫర్మేషనే తీసుకోవాలి. సో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ న్యూస్ కంటిన్యూస్గా చూడటం వల్ల కానీ, లేకపోతే ఆ వైరస్ గురించి కంటిన్యూస్గా చదవటం వల్ల కానీ, సో దానికి సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎక్సర్సైజ్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవటం, రెగ్యులర్ మెడిసిన్స్ కంటిన్యూస్గా తీసుకోవటం, వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయటం అండ్ ఇన్ఫర్మేషన్ని లిమిట్ చేసుకుంటే మంచిది. ఎస్ సార్. సో నార్మల్ పీపుల్ కంటే కూడా గుండె జబ్బులతో బాధపడేవారు ఎస్పెషల్లీ ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలంటారు? గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు, ఆల్రెడీ క్రానిక్ ఇల్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళ డాక్టర్ని రెగ్యులర్గా అట్లీస్ట్ వర్చువల్ కన్సల్టేషన్లో అయితే ఉండాలి. తర్వాత వాళ్ళ మెడిసిన్స్ ఆఫ్ చేయకుండా ఉండాలి. సో డాక్టర్ని కన్సల్ట్ చేయడం లేట్ అవటం వల్ల రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ స్టాప్ చేయకూడదు డాక్టర్ అడ్వైజ్ లేకుండా. తర్వాత ఎప్పుడు ఎమర్జెన్సీస్ వస్తాయో, ఎప్పుడు లాక్డౌన్స్ వస్తాయో, సో ఆల్వేస్ 1 మంత్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఇంట్లో రెడీగా ఉంటే మంచిది. ఈ వార్నింగ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని కానీ ఎమర్జెన్సీ రూమ్ని కానీ కన్సల్ట్ చేయాలి వితౌట్ ఎనీ హెజిటేషన్. ఎస్ సార్. అలాగే ఈ గుండె సంబంధించిన సమస్యలతో బాధపడేవారు విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవచ్చా? విటమిన్ టాబ్లెట్స్, ఓకే. ఈ విటమిన్ సి కానీ, జింక్ కానీ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల కోవిడ్ వైరస్ని మనం ప్రివెంట్ చేయటం అనుకుంటే అది పొరపాటమా? సో విటమిన్ సి ఎక్కువగా తీసుకున్నా కానీ, జింక్ ఎక్కువగా తీసుకున్నా కానీ కోవిడ్ వైరస్ రాదనేది ఒక అపోహ మాత్రమే. సో కొన్ని విటమిన్స్ టూ మచ్ ఆఫ్ టాక్సిసిటీ, సపోజ్ విటమిన్ సి ఎక్కువ ఉందనుకో, డోస్ ఎక్కువ ఉంటే బ్లీడింగ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆల్రెడీ మనం వార్ఫరిన్, ఎసిట్రామ్ మెడిసిన్స్ తీసుకుంటారు గుండె జబ్బు ఉన్నవాళ్ళు. అలాంటి వాటితో ఇంటరాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో విటమిన్ సి ఆర్ ఎక్సెస్ ఆఫ్ జింక్ ఇది కాదమ్మా ఇమ్యూనిటీ అంటే. రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇది ఇమ్యూనిటీ అంటే. ఇమ్యూనిటీ అంటే జింక్ కాదు, ఇమ్యూనిటీ అంటే విటమిన్ సి కాదు. ఇస్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, 8 hours ఆఫ్ పీస్ఫుల్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇది ఇమ్యూనిటీ అంటే. ఎస్ సార్. అసలు ముఖ్యంగా ఈ గుండె సంబంధిత సమస్యల గురించి మాట్లాడుకున్నట్లయితే వీటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఎలా మనం గుర్తుపట్టడం? ఈ కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ఎప్పుడైతే ఎర్లీగా మనము సిమ్టమ్ని రికగ్నైజ్ చేసామో కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో సపోజ్ గుండె నొప్పి వచ్చిందనుకోండి, సో ఫస్ట్ 1 hour వాట్ వి కాల్ యాజ్ గోల్డెన్ అవర్. సో ఆ టైంలో కనుక మనం వెంటనే కనుక హాస్పిటల్కి రీచ్ అయ్యి ఆ టైంలోనే మన జబ్బు కనుక డయాగ్నోజ్ అయితే ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి, ఇవాళ రేపు ఉన్న ఫెసిలిటీస్కి కాంప్లికేషన్స్ రేట్ చాలా తక్కువ అండ్ రికవరీ ఈజ్ ఆల్మోస్ట్ 100%. సో ఎప్పుడైతే మనము లేట్గా ప్రజెంటేషన్ అవుతుందో, ఎప్పుడైతే మనం లేట్గా ఎమర్జెన్సీ రూమ్కి, లేట్గా డాక్టర్ నోటీస్కి తీసుకెళ్తామో అప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి. హార్ట్ వీక్ అయిపోవటం కానీ, లంగ్స్లోకి వాటర్ రావటం కానీ, గుండె నాడి తప్పటం కానీ, కార్డియాక్ అరెస్ట్ కానీ, ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఉంటుందో, లేట్ ఎప్పుడైతే అయిందో టైం లాస్ట్ ఈజ్ మజిల్ లాస్ట్. ఎప్పుడైతే టైం వేస్ట్ అవుతుందో హార్ట్ ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ అయిపోతాయి. సో ది ఎర్లియర్ ద బెటర్. ఎవ్రీ సెకండ్ కౌంట్స్. అలాగే హార్ట్ అటాక్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తుందంటారు? ఈ హార్ట్ అటాక్ అనేది గుండె రక్తనాళంలో రక్త ప్రసరణ సడన్గా బ్లాక్ అయిపోవటం. ఎప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ వల్ల కానీ, తర్వాత ఈ బ్లాకేజెస్ అనేవి ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అవి సడన్గా రప్చర్ అయ్యి అక్కడ ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే రక్తనాళం 100% బ్లాక్ అయిపోతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటంటే బాగా ఛాతీలో నొప్పి రావటం, బాగా చెమటలు పోయటం, తట్టుకోలేని ఆయాసం రావటం, కళ్ళు తిరగటం. సో ఇలాంటివి హార్ట్ అటాక్ లక్షణాలు. సో ఇలాంటివి ఉన్నప్పుడు డిలే లేకుండా ఎమర్జెన్సీ రూమ్కి కానీ, కార్డియాలజిస్ట్ని కానీ కలుస్తాం మంచిది. సో ఇప్పుడు ఈ హార్ట్ అటాక్కి పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ అన్నది ఏమైనా ఉంటుందా? అంటే ఈ మధ్య కాలంలో మనం యంగ్ ఏజ్ వాళ్ళలో కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి తరచూ చూస్తూనే ఉంటాం.
యూజువల్గా ఇదివరకు ఉన్న రోజుల్లో హార్ట్ అటాక్ అనేది వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లం. కానీ ఇవాళ రేపు మనము ఈ హార్ట్ అటాక్ ఏ వయసులో వాళ్ళకి కూడా చూస్తున్నాం మనం. సో 25 ఇయర్స్, 28 ఇయర్స్, 30, 35 ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుంది. ఇది ఇవాళ రేపు ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కానీ, ఆహారపు అలవాట్ల వల్ల కానీ, హ్యాబిట్స్ వల్ల కానీ. సో చాలా చిన్న ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ అనేది చూస్తున్నాం. బట్ ఏజ్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఈ వయసు పెద్ద వయసు వాళ్ళకే వస్తుంది, చిన్న వయసులో రాదు అనేది అపోహ. సార్, అలాగే లాంగ్ రన్లో వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందంటారు? ఒక్కసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడుతూనే ఉండాలి. సో వన్స్ ఏ డిసీజ్ లైఫ్ లాంగ్ ఏ డిసీజ్. కాకపోతే మెడిసిన్స్ చక్కగా వాడుకుని ప్రాపర్గా కేర్ తీసుకుంటే డిసీజ్ వల్ల కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది. సార్, అలాగే ఈ కోవిడ్, ఈ కరోనా అన్నది వేసవి కాలంలో తగ్గిపోతుందా అంటే ఇది చాలా మందిలో ఉన్న ఒక అపోహ. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇది నిజమేనంటారా? వేసవి కాలంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉందమ్మా. ఈ కరోనా వైరస్ని స్టడీ చేసినప్పుడు అప్ టు 60 degrees టెంపరేచర్ దాకా కూడా స్టడీ చేశారు. ఈవెన్ ఎట్ 60 degrees వైరస్ ఈజ్ స్టిల్ యాక్టివ్ అండ్ మల్టిప్లయింగ్. సో సమ్మర్ వచ్చింది కదా, మనం రిలాక్స్ అవుతాము, సమ్మర్లో వైరస్ స్ప్రెడ్ అవ్వదు, సమ్మర్లో ఏ బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా చనిపోతుంది అనుకుంటే అది కూడా ఒక తప్పు అనమాట. సో వైరస్ 60 degrees దగ్గర కూడా సర్వైవ్ అవటం స్టడీస్లో ఉంది. సో సమ్మర్ వచ్చింది అని మనం రిలాక్స్ అవడానికి లేదు. వి స్టిల్ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్. సో ఈ హార్ట్ స్ట్రోక్ని గుర్తించడానికి ఎటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించాలంటారు? ఎప్పుడైతే మనము ఈ ఛాతి నొప్పి వచ్చిందో, ఎప్పుడైతే గుండె దడగా అనిపించిందో, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ ది ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. సో ఈసీజీలోనే ఆల్మోస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. ఈసీజీ నార్మల్ వచ్చినా కానీ విత్ ఇన్ 1 hour రెండో ఈసీజీ తీస్తే ఛాన్సెస్ ఆఫ్ పికింగ్ అప్ ద హార్ట్ అటాక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈసీజీ ఇస్ ద ప్రైమరీ టూల్. అంటే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి మళ్ళీ రియక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉంటాయమ్మా. మెడిసిన్స్ సరిగ్గా వేసుకోకపోయినా కానీ, అలవాట్లు మార్చుకోకపోయినా కానీ, రెగ్యులర్ చెకప్స్ లేకపోయినా కానీ, కొంతమంది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది వీళ్ళకి, జెనెటిక్గా రిస్క్ ఉంటుంది వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? సో వాళ్ళు ప్రెజెంటేషన్ అయిన టైముని బట్టి ఉంటుందమ్మా. హార్ట్ అటాక్ ఇంకా స్టిల్ యాక్టివ్గానే ఉంది, వాళ్ళు వచ్చినప్పుడు హార్ట్ అటాక్ నడుస్తూనే ఉంది అంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తాం. అప్పటికి హార్ట్ అటాక్ నడుస్తుండగా కూడా మనం ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్కి తీసుకుని వెళ్ళి స్టెంట్ వేయగలుగుతాం. సో అలా వేస్తే మజిల్ని సేవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్ సార్. అలాగే ఈ స్టెంట్ వేయటం, అలాగే బైపాస్ సర్జరీ, సో ఈ రెండింటి గురించి మాట్లాడుకుంటే ఏది ఎక్కువగా ప్రిఫరబుల్, ఏది ఎక్కువగా సేఫ్ అని చెప్తారు? ఈ స్టెంటా బైపాసా అనేది కొరోనరీ ఎనాటమీని బట్టి ఉంటుంది, మా యాంజియోగ్రామ్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది. సో స్టెంట్ కంటే బైపాస్ సుపీరియర్ కాదు, బైపాస్ కంటే స్టెంట్ సుపీరియర్ కాదు. ఏ ఎనాటమీకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది యాంజియోగ్రామ్ రిపోర్ట్ని బట్టి ఉంటుంది. ఆయన పేషెంట్ తట్టుకోగలుగుతాడా లేదా, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, బ్లాకేజెస్ ఎన్ని ఉన్నాయి, రక్తనాళంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మేజర్ వెజల్స్ ఉందా, బ్రాంచ్ వెజల్స్ ఉందా, స్టెంట్స్ వేయాల్సి వస్తే ఎన్ని స్టెంట్స్ వేయాల్సి వస్తుంది, దేనికి పేషెంట్ తట్టుకోగలుగుతాడు అనేది చూసుకుంటూ ఎనాటమీని బట్టి డెసిషన్ ఉంటుంది. కానీ వన్ ఈజ్ నాట్ సుపీరియర్. స్టెంట్ కంటే బైపాస్ సుపీరియర్ కాదు, బైపాస్ కంటే స్టెంట్ అడ్వాన్స్డ్ కాదు. అలాగే ఈ ఒబేస్ పీపుల్లో ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు? స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్లో షుగర్ కానీ, ఒబెసిటీ కానీ, హైపర్ టెన్షన్ కానీ, స్మోకింగ్ కానీ, ఇది స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే చాలా మంచిది. సార్, సో వాళ్ళ డైలీ రొటీన్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఎటువంటి చేంజెస్ చేసుకోవాలంటారు? రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరు ఒబీస్ ఉన్నా కానీ లేకపోయినా కానీ, ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఐడియల్ బాడీ వెయిట్ ఉన్నవాళ్ళు మాత్రం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలు. ఒబిసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ రిడక్షన్ అయ్యేలాగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు క్యాలరీ ఇంటేక్ తక్కువ తీసుకోవాలి. తర్వాత డైటీషియన్ కన్సల్టేషన్లో ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ పెట్టుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ క్లాస్ కానీ జిమ్ క్లాసెస్ కానీ జాయిన్ అవ్వాలి. రిస్క్ ఫ్యాక్టర్ రిడక్షన్, వాళ్ళకి షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉంటే వాటికి సంబంధించిన మందులు వాడుకుంటూ ఉండాలి.
వాటికి సంబంధించిన కన్సల్టేషన్స్ తీసుకోవాలి. ఎస్ సార్. సో ఈ ఛాతి భాగంలో లేకపోతే గుండె దగ్గర నొప్పి రావటాన్ని ఈ హార్ట్ స్ట్రోక్గా మనం పరిగణించాల్సి వస్తుందంటారా? అన్ని ఛాతీ నొప్పులు హార్ట్ అటాక్స్ కాదు. సో ఛాతీ నొప్పి వచ్చినంత మాత్రాన హార్ట్ అటాక్ వచ్చినట్టే కాదమ్మా. సో ఇలాంటి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకుని అప్పుడు జబ్బు నిర్ధారించుకుంటే మంచిది. సో అన్ని ఛాతీ నొప్పులు హార్ట్ అటాక్స్ కాదు. హార్ట్ అటాక్ కాదు అనుకుని దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. సో డౌట్ వస్తే కన్సర్న్డ్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్లు కన్సల్టేషన్స్ తీసుకుంటే దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఒక పేషెంట్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు, అతనికి ఆల్రెడీ ఇంకొక వేరే సమస్య కూడా ఏదో ఒకటి ఉంది. సో ఇటువంటి పేషెంట్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అది నేను చెప్పిన ప్రికాషన్స్ తీసుకుంటూ, అదే ఫీవర్ ఉన్నప్పుడు కానీ, కాఫ్ అండ్ కోల్డ్ ఉన్నప్పుడు కానీ, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కానీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే మంచిది. సో హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, హార్ట్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నాను కానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎస్ సార్. అలాగే సో ఈ సిమ్టమ్స్ మీరు ఏదైతే చెప్పారో శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కానీ లేకపోతే గుండె దగ్గర నొప్పి రావటం కానీ సో ఇతరత్ర వచ్చినప్పుడు చాలామంది ఇన్స్టెంట్ మెడిసిన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, మార్కెట్లో అవైలబుల్ ఉండేదాన్ని. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా తీసుకునే ఏ మెడిసిన్ సేఫ్ కాదమ్మా. సో ఆల్వేస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్. సో ఫ్యామిలీ డాక్టర్కి మనకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని బట్టి మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా తెలుస్తుంది. సో మనం ఏమే మెడిసిన్ మనకు పడుతుంది, ఏమే మెడిసిన్ మనకి ఎలర్జీస్ ఉన్నాయి, మనం వాడే రెగ్యులర్ మెడిసిన్తో ఏ మెడిసిన్ కంబైన్ చేయకూడదు అనేది మన ఫ్యామిలీ డాక్టర్కే తెలుస్తుంది. సో ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ ఎప్పుడూ సేఫ్ కాదమ్మా. అండ్ అవి ఇచ్చే పర్సన్కి కూడా మెడికల్ నాలెడ్జ్ ఉండదు. సో ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ ఆర్ నాట్ సేఫ్. అండ్ ఆల్వేస్ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకుంటే మంచిది. ఎస్ సార్. సో ఇప్పుడు వేసవి కాలం స్టార్ట్ అయిపోయింది. సో కోవిడ్ కూడా మళ్ళీ వ్యాప్తి చెందుతోంది ఎక్కువగా. సో ఈ టైంలో పర్టికులర్ టైంలో ఎటువంటి ఇంకా స్పెషల్ కేర్ తీసుకోవాలంటారు, ఎస్పెషల్లీ గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు? రెగ్యులర్ మెడిసిన్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలమ్మా. రెగ్యులర్ మెడిసిన్స్ ఏ విధంగా కూడా ఆప్ చేయకూడదు. డాక్టర్ని కన్సల్ట్ చేయటం లేట్ అవటం వల్ల కానీ, డాక్టర్ని కన్సల్ట్ చేయటం కుదరకపోవటం వల్ల కానీ మెడికేషన్ స్టాప్ చేయకూడదు. అండ్ ఎప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుందో, ఎప్పుడు లాక్డౌన్ వస్తుందో ఆల్వేస్ 1 month మెడిసిన్ స్టాక్లో పెట్టుకొని ఉండటం మంచిది. ప్లస్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు కానీ బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుని బాడీని ఫిట్గా యాక్టివ్గా పెట్టుకోవటం ఇంపార్టెంట్. ప్లస్ ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా ఈ కోవిడ్ వైరస్ గురించి ఆలోచించటం కానీ, బయటకు వస్తే హార్ట్ ఎఫెక్ట్ అవుతుందని కానీ, ఎక్కువ ఫోబియా పెంచుకోకుండా, యాంగ్జైటీ లెవెల్స్ పెంచుకోకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎస్ సార్. సో ఈ గుండె సంబంధిత సమస్యలు నివారించడానికి ప్రెసెంట్ ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్లో ఉంది? సో యశోద్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఎప్పుడైతే మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడామో, ఏ వయసు వారైనా కానీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఈజ్ ది బెస్ట్ టూల్. మన జబ్బు అడ్వాన్స్ అవ్వకుండానే మనం తెలుసుకోవాలన్నా, మొదటి దశలోనే మనము మెడికేషన్ ద్వారా కానీ, లైఫ్ స్టైల్ ద్వారా కానీ, సర్జరీస్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లేకుండా చేసుకోవాలి అన్నా బెస్ట్ అవైలబుల్ టూల్ ఈజ్ ది ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ఈ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్లో స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్మెంట్, బాడీ వెయిట్, బ్లడ్ ప్రెషర్, BMI, వేస్ట్ సర్కంఫరెన్స్ అండ్ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హోమోసిస్టిన్ లెవెల్, ఇవి చెక్ చేసుకుంటూ కన్సర్న్ డాక్టర్ స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకుని, ఇంక్లూడింగ్ ఏ డైటీషియన్, జనరల్ ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్, వీళ్ళ అడ్వైస్ తీసుకుంటూ ఈ రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ చేసుకుంటే సో అడ్వాన్స్ టెక్నిక్స్ లేకుండా, జబ్బులు అడ్వాన్స్ అవ్వకుండానే మనము జబ్బు ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం, నిజం కోసం.